హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో అయితే నేను షిరిడి ట్రిప్ వేసాను.
మనం ఇప్పుడు షిరిడి అయితే మనం దర్శనం చేసుకున్నామండి. ఆ పక్కన మనం కొంచెం అటుపక్కకి వెళ్ళినట్టయితే ద్వారకామాయి కూడా ఉంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న వ్యూ అయితే ద్వారకామాయి అనమాట. ఆ సరౌండింగ్స్ అంతా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా. కానీ ద్వారకామాయి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ద్వారకామాయి అంటే బాబా కూర్చున్న ప్లేస్ అంటారంట. సో నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇక్కడ చూడటానికి. చాలా బాగా అనిపించింది. అక్కడ దుని కూడా ఉంది బాబాది. తర్వాత సరౌండింగ్స్ అంతా అసలు ఎంత రద్దీగా ఉన్నారంటే అంత రద్దీగా ఉన్నారండి. మామూలుగా రెగ్యులర్గా వస్తుంటారండి వాళ్ళు షిరిడీకి. సో వాళ్ళని ఫాలో అయిపోయినాం మేమైతే. మాకైతే ఏం తెలియదు ఇక్కడ ఏం కొనాలా ఎలాంటివి కొనాలా ఏమి కూడా మాకు తెలీదు. సో ఇక్కడ మా పిన్ని వాళ్ళంతా అమ్మమ్మ వాళ్ళంతా ఇక్కడ తీసుకున్నారు. అలానే మేము కూడా అక్కడ ప్రసాదం అదే పేడ తీసుకుంటారు కదా, అలాగే చక్కెర నువ్వులు స్వీట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకున్నామండి మేము కూడా. అలాగే బాబా విగ్రహాలు ఫొటోస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. టెంపుల్ లోపల అయితే మనకి కెమెరాస్ అలో లేవు కాబట్టి నేను లోపల ఏమీ తీయలేకపోయాను. బయట మాత్రం సరౌండింగ్స్ ఒకటే తీస్తున్నానంటే చూపించడానికి. ఈసారి షిరిడి 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నామండి. అలాగే ఇక్కడ రూమ్స్ అనమాట చాలా బాగున్నాయి. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా సరౌండింగ్స్. కానీ ఇక్కడ మెయిన్గా అయితే టీ కాఫీ కూడా ఎప్పుడు దొరుకుతుందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. మనం రూమ్స్ నుంచి బయటకు వచ్చినట్టయితే చాలా పెద్ద పెద్ద చెట్లు, కూర్చోవడానికి అరుగుల్లాగా అంతా చాలా బాగుందండి ఇక్కడ. చాలాసేపు అయినా కూర్చొని వెళ్ళొచ్చు అనమాట. కూర్చోడానికి చూసారా ఎంత పెద్దగా ఉందో అసలుకి. చాలా బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ అయితే. ఇక్కడ మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎప్పటికైనా మనం తీసుకోవచ్చు వాటర్, మంచినీళ్ళు. అదే డ్రింకింగ్ వాటర్ అనమాట. నేను మీకు చూపిస్తున్న వ్యూ అంతా కూడా బయట అనమాట, అంటే రూమ్స్ బయట అనమాట. చూడండి ఎంత బాగుందో కదా అసలుకి. నాకైతే భలే నచ్చింది. కానీ అంత టైం అనిపించలేదు. ఏదో హడావిడిగా వెళ్ళిపోయి రెడీ వచ్చేసినట్టే అనిపించింది. కానీ కూర్చొని నెమ్మదిగా అయితే స్పెండ్ చేసినట్టు ఏమి అనిపించలేదు నాకు. కానీ కూర్చుంటే నెమ్మదిగా చాలా ఓపికగా కూర్చోనాలా అంత లేదు. కానీ ఇదంతా చూడండి ఇక్కడ మనకి టీ కాఫీ దొరుకుతుంది. బాబా దర్శనం చేసుకున్నాక మనకి అక్కడ భోజనాల టికెట్స్ కూడా ఇస్తారండి. అలాగే విభూది అలా ఇస్తారు, మనకి బూందీ కూడా ఇస్తారు. అవన్నీ తీసుకోవచ్చు మనం. కానీ టికెట్స్ కూడా ఇస్తారు భోజనాలు. కానీ అవి ఎక్కడికో వెళ్ళాలో అది మాకు తెలీదు. సో దూరం ఏమో నాకు కూడా తెలియదు కాబట్టి మేము వెళ్ళలేదు. ఇంకా మేమంతా అక్కడ టెంపుల్స్ బయట ఉన్న హోటల్స్లోనే మేము టిఫిన్స్ మీల్స్ ఎలా అనుకుంటే అలా చేసుకొని వెళ్ళిపోయామండి. సో ఈ వ్యూ జస్ట్ హోటల్స్ వ్యూ అనమాట ఇదంతా కూడా. చూడండి ఈ హోటల్లోకి వచ్చిన వ్యూ ఎందుకు తీసారంటే అందరూ ఒకసారి మెమొరబుల్గా ఉండాలనిపించింది. అందుకే వీళ్ళతో కలిసేప్పుడు మళ్ళీ స్పెండ్ చేస్తామో తెలియదు కదా, ఇది ఒక మెమొరబుల్గా ఉంటుందనేసి నేను ఈ వీడియో క్లిప్ పెట్టుకున్నాను. అంతా మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ, మా చెల్లి, మా మామ, అత్త, 3 పిన్ని వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా ఫ్యామిలీ అందరూ కలిసి చాలా సరదాగా అనిపించింది. కాస్త ఊరికైనా కొంచెం టెన్షన్స్ ఉంటాయి కదండి, అలాగైనా కొంచెం టెన్షన్ పడినాము. అలాగే మంచిగా దర్శనం కూడా అయ్యిందనుకోండి. బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది నాకు. షిరిడి నుంచి సెకండ్ టైం మళ్ళీ దర్శనం చేసుకున్నప్పుడు ఇది లాస్ట్ వ్యూ అండి. ఇదంతా కూడా నేను తీసింది. ఇక రిటర్న్ జర్నీ చేస్తున్నాం అనేసి ఇంకా లాస్ట్ మొత్తం తీసాను. ఇదంతా కూడా మేము ఊరికి బయలుదేరే ముందు ఇదంతా కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది ట్రిప్. మరి మీకు ఎలా అనిపించింది అనేసి నా కామెంట్లో చెప్పండి. నేను పెద్దగా వీడియో అయితే చేయలేకపోయాను అక్కడ, ఎందుకంటే ఇంకా మేము పోయే ముందు కూడా వాన పడుతుంది చిన్నగా. మీకు ఎలా అనిపించింది మా షిరిడి ట్రిప్? నచ్చిందా? బయట వ్యూ మాత్రమే నేను కవర్ చేశానండి, అన్నీ తీయలేకపోయాను. లోపల టెంపుల్ లోపల అలో లేదు కాబట్టి సో నేను బయట వరకే తీశాను. ఇలా అందరితో కలిసి వెళ్ళినప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మధ్యలో అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్తాం కాబట్టి చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదండి మా షిరిడి ట్రిప్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.